ఈరోజు వీడియోలో యూడైస్ ప్లస్ సైట్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ యొక్క డేటా మొత్తాన్ని ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలి, అట్లాగే ఎలా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లో యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అని కొట్టంగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. udaisplus.government.in అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ యూడైస్ ప్లస్ సంబంధించిన డేటాను సబ్మిట్ చేయడానికి స్టూడెంట్ మాడ్యూల్, టీచర్ మాడ్యూల్ కాకుండా లాగిన్ ఫర్ DCF డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మనం లాగిన్ అవ్వాలన్నమాట. స్కూల్కి సంబంధించిన డేటా 24-25 సంబంధించి సబ్మిట్ చేయడానికి దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. ఇక యూజర్ నేము, పాస్వర్డ్ వచ్చేసరికి యూడైస్ ప్లస్ ఉన్నటువంటి అంటే టీచర్ మాడ్యూల్కైనా, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్ మాడ్యూల్కైనా డేటా ఎంట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దేనికైనా సరే ఒకటే యూజర్ ఐడి, ఒకటే పాస్వర్డ్ ఉంటుందన్నమాట. సో యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మనం మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వగానే మనకి యూజర్ రోల్ అని చెప్పేసి కనపడుతుంది. ఇక్కడ కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ యొక్క ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఇది టీచర్కి, స్టూడెంట్కి సంబంధించిన మాడ్యూల్ కాదు కాబట్టి టీచర్, స్టూడెంట్ ఆప్షన్ కాదు. ప్రొఫైల్ ఫెసిలిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి మనకి ఓవరాల్ స్టేటస్ వచ్చేసరికి నీడ్ కరెక్షన్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. డేటా ఎంట్రీ ఈజ్ కరెంట్లీ యాక్టివ్ అని చెప్పేసి కనబడుతుంది. అంటే ఇంకా మనం సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇలా కనబడుతుంది. ఇక్కడ డేటా క్యాప్చర్ ఫార్మేట్ 1.1 నుంచి అట్లా మనకి ప్రతిదానికి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీన్ని 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చివరికి వచ్చేసరికి 2.28తో మనకి ఇది క్లోజ్ అవుతుంది. కింద స్టేటస్ వచ్చేసరికి ప్రతిదీ మనం ఇలా కంప్లీట్ చేసేటప్పుడు స్టేటస్ నాట్ కంప్లీటెడ్, నీడ్ కరెక్షన్ అని చెప్పేసి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ స్టేటస్లో ఉందన్నమాట. ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఇది మొత్తం కూడా కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. సో 1 by 1 మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు ఇది ఎలా చేయాలా అని చెప్పేసి మనం చూద్దాము. ఇక్కడ కూడా మనకు కనబడుతుంది DCF ఫిల్లింగ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఎట్ అని చెప్పేసి. సో 1 by 1 మనం ఒకసారి చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి 1.1 నుంచి 1.26 ఏదైతే ఉందో డేటా క్యాప్చర్ ఫార్మాట్ దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మన స్కూల్ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. దీంట్లో మనం సబ్మిట్ చేయడానికి ఇందులో ఏమీ ఉండదు. అయితే ఒకవేళ ఏమన్నా కరెక్షన్స్ కనుక ఉంటే కెన్ బి అప్డేటెడ్ ఎట్ స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి హెచ్ఎం గారి మొబైల్ నెంబరు, మెయిల్ వీటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ అండ్ యూజర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అని వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ హారిజంటల్గా ఉన్నటువంటి 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేస్తే ఏవైతే డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటు, అడిషనల్ డీటెయిల్స్ అప్డేటు, లొకేషన్ డీటెయిల్స్ అప్డేట్ ఏవైతే ఉన్నాయో మనం అప్డేట్ చేయాల్సిన అన్నింటినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని 1 by 1 దాన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్క్ యాజ్ కంప్లీట్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ అంటే ఇది సేవ్ అవ్వకుండా నెక్స్ట్ దానికి వెళ్తుంది. మార్క్ యాజ్ కంప్లీట్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తే కనుక మనం సేవ్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేవ్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1.27 నుంచి 1.36 వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవి. దీంట్లో స్కూల్ అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈజ్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ఏ రెసిడెన్షియల్ స్కూల్, మన స్కూల్ ఏదైతే ఉందో అది రెసిడెన్షియల్ స్కూల్ అయితే రెసిడెన్షియల్ అని, యాక్చువల్గా మన అన్నీ కూడా నాన్ రెసిడెన్షియల్ కాబట్టి ఆప్షన్ 3 ఉంటుంది. కంప్లీట్లీ ఇవి ఎవరికైతే గురుకులాలు అలాంటివి ఉంటాయో వాళ్ళకి. నెక్స్ట్ తర్వాత ఒకటి కనుక ప్రెస్ చేస్తే కంప్లీట్లీ రెసిడెన్షియల్ అయితే లేదా పార్షియలీ రెసిడెన్షియల్ అని చెప్తే అలా పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది.
తర్వాత మన స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ వాళ్ళ యొక్క మదర్ టంగ్లోనే ప్రైమరీ లెవెల్లో ఉన్నారు. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. డస్ ద స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్? స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏమైనా మన స్కూల్లో నడుస్తుందా? ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాంటివి ఉండవు కాబట్టి నో అని. నెక్స్ట్, డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ ద నియరెస్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. మన దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ప్రైమరీ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ అయితే ప్రైమరీ స్కూల్ వాళ్ళు, యూపీ వాళ్ళు అయితే యూపీ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో అనేది డిస్టెన్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ప్రైమరీ స్కూల్కి అయితేనేమో ఇది, అప్పర్ ప్రైమరీ స్కూల్కి అయితే ఇది. నెక్స్ట్ సెకండరీ స్కూల్ అంటే హై స్కూల్కి అయితేనేమో డిస్టెన్స్ మన స్కూల్ దగ్గర నుంచి. తర్వాత కాలేజ్కి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అనేది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 1.33 వచ్చేసరికి వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్. సో అన్ని రకాల వెదర్ కండిషన్స్లో స్కూల్కి రహదారి ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉంటుందా? ఎస్ అనేది. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఇన్స్ట్రక్షనల్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. సిసిఏ అనే ఈ యొక్క మనకి కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ఎస్ఆర్ను ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. సో సిసిఏ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అన్ని రకాలైనటువంటి క్యుములేటివ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయింటైన్ చేస్తున్నామా? నెక్స్ట్ అంటే మనకి ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనమాట. సో ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్న్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం షేర్ చేసుకున్నామా? యాజ్ సెలెక్ట్ చేసుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత చివరిలో సేవ్ నెక్స్ట్ అని కొడితే మనకి ఈ ఫామ్ ఏదైతే ఉందో అది సేవ్ అయ్యి నెక్స్ట్కి అనేది వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 1.37 నుంచి 1.54 వరకు ఓన్లీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ మాత్రమే. వెదర్ అంగన్వాడీ సెంటర్స్ లొకేటెడ్ ఇన్సైడ్ ద స్కూల్ ప్రెమిసెస్. సో ఇవి ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో అంగన్వాడీ ఏవైతే ఉన్నాయో అవి కూడా లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో అవి కనుక లొకేట్ అయి ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అని పెట్టిన వాళ్ళు మాత్రమే ఈ దిగువ తెలిపిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ అంగన్వాడీ సెంటర్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు దాన్ని ఎంటర్ చేయాలి. ఈ కోలొకేటెడ్ అయినటువంటి అంగన్వాడీ సెంటర్లో బాలవాటిక ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసామా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్కూల్లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్రోల్మెంట్లో ఏమన్నా మనకు నమోదయ్యారా? ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో. ఇఫ్ ఎస్ అని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏమన్నా స్కూల్లో మనం ఇస్తున్నామా లేదా అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ అవర్స్ తర్వాత ఈ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెమెడియల్ టీచింగ్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ఏమన్నా కండక్ట్ చేస్తూ ఉంటే అది ఎంతమంది కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేసుకోవాలి. అట్లాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్, వీటికి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్ 1.42 వచ్చేసరికి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో డీటెయిల్స్ ఆఫ్ విజిట్ టు ద స్కూల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగాయి, సిఆర్సీ కోఆర్డినేటర్ స్కూల్ ఎన్నిసార్లు విజిట్ చేశారు. నెక్స్ట్ బీఈఓ ఆర్ బీఆర్సీ నెంబర్ ఆఫ్ విజిట్స్ బై బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఎన్నిసార్లు విజిట్ చేశారు. నెంబర్ ఆఫ్ విజిట్స్ బై డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్నిసార్లు విజిట్ చేశారు అనేవి ఈ విజిట్ని మన స్కూల్ని బట్టి మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆర్టీఈ నామ్స్ ప్రకారము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏర్పాటు చేసామా లేదా అని చెప్పేసి. సో ఎస్ఎంసీ కమిటీ ఉంది కాబట్టి ఎస్ అని. సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళ ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి అది మనం కంటిన్యూ చేస్తున్నామా.
తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేశామో ఆ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మనం స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక ప్రిపేర్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాము. ఏ ఇయర్లో ప్రిపేర్ చేసాము. సో ఇప్పుడు ఇయర్ వచ్చేసరికి 2024 మెన్షన్ చేస్తాం మనం. 1.44 వచ్చేసరికి వెదర్ ద స్కూల్ బిల్డింగ్ కమిటీ SBC హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ ద స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఇట్స్ అకాడమిక్ కమిటీ. అకాడమిక్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ ద స్కూల్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ PTA అని చెప్పేసి అంటాము. సో అది కూడా ఉంటుంది మనకి. సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకుంటే PTA మీటింగ్స్ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని యొక్క మీటింగ్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని జరిగాయి, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఒక నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మన స్కూల్ ఏదైతే ఉందో అది PFMS పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీంట్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటాం. వెదర్ ద స్కూల్ హ్యాస్ మల్టీ క్లాస్ యూనిట్స్ అంటే ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ క్లాసులు కనుక నడుస్తూ ఉంటే అట్లాంటి స్కూల్ వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే నో అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇఫ్ 1 క్లాసెస్ స్టార్ట్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ రూమ్ ఒక సింగిల్ రూమ్లో ఏవైతే క్లాసులు నడుస్తున్నాయో అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2-3 కలిసి ఒక క్లాసెస్లోన. నెక్స్ట్ తర్వాత రూమ్ నెంబరు కొంతమంది 1-2 క్లాసులు ఒక రూమ్లోనూ 3-4 అట్లా అనమాట. వాళ్ళు ఇక్కడ ఆ క్లాసెస్ ఎంటర్ చేస్తారు. ఈస్ ద స్కూల్ పార్ట్ ఆఫ్ ఏ స్కూల్ కాంప్లెక్స్ మన స్కూల్ కాంప్లెక్స్లో ఒక పార్ట్. సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ ఆ స్కూల్ కాంప్లెక్స్ హబ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్స్ మన స్కూల్లో కనుక నడుస్తూ ఉంటే ఇది 1 అని సెలెక్ట్ చేసుకుంటాము. లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ మన స్కూల్లో నడుస్తూ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీ ప్రైమరీ అయితే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ వాళ్ళు ప్రైమరీ, యూపీ వాళ్ళు యూపీ, సెకండరీ వాళ్ళు హై స్కూల్ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేస్తారు. EBSB ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో దీనిలో మన స్కూళ్ళు యాక్టివిటీస్ ఇందులో కండక్ట్ చేస్తూ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము. ఫిట్ ఇండియా స్కూల్ దీనిలో భాగంగా స్కూల్ కనుక మన స్కూల్ ఇందులో సర్టిఫై అయి ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము. హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేరు, సెల్ఫ్, టీచర్ అసెస్మెంట్స్ ఏవైతే వాటికి సంబంధించి ఇష్యూ చేస్తూ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము. PM పోషన్ మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులు మనం అంటే టోటల్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తాము. డేస్ పర్ వీక్ మనకి 6 రోజులు ఉంటాయి కాబట్టి 6. ఇక నెక్స్ట్ 1.531 వచ్చేసరికి వెదర్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ స్టూడెంట్స్కి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా. ప్రీ ప్రైమరీ వాళ్ళైతే ప్రైమరీ వాళ్ళైతే ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటాము. 1 ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్లో ఎప్పుడు వాళ్ళకి మనం సబ్మిట్ చేయడం జరిగింది. జూన్ నెల మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ప్రతి క్లాస్కి కూడా TLM ఏదైతే ఉందో అది అందుబాటులో ఉందా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో TLM అందుబాటులో ఉంటుంది. ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే ప్రతి క్లాస్కి కూడా గ్రేడెడ్ సప్లిమెంటరీ మెటీరియల్ ఏదైతే ఉందో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి రిసీవ్ చేసుకున్నామా సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే ఈ రిసీవ్ చేసుకున్నటువంటి గ్రేడెడ్ సప్లిమెంటరీ మెటీరియల్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో వాటిని మనం ఉపయోగించామా సెలెక్ట్ చేసుకుంటాము. స్టూడెంట్స్కి ప్లేయింగ్ మెటీరియల్ గేమ్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రతి క్లాస్కి కూడా అందుబాటులో ఉందా సెలెక్ట్ చేసుకుంటాము. యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసామా లేదా సెలెక్ట్ చేసుకుంటాము. యూనిఫామ్ ఏదైతే ఉందో అది ఈ అకాడమిక్ ఇయర్లో ఏ మంత్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసామో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అనే నెక్స్ట్ ఆప్షన్ ద్వారా మనం దీన్ని సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత సీరియల్ నెంబర్ వచ్చేసరికి 1.541 నెంబర్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్డ్ అసెస్మెంట్ ఐటమ్స్ క్రియేటెడ్ ఇన్ టోటల్. దీంట్లో
మనం చేయాల్సింది ఏమీ లేదు. 1.542 వచ్చేసరికి అకాడమిక్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రాజెక్ట్ వర్క్స్, గ్రూప్ వర్క్, పోర్ట్ఫోలియో, విర్చువల్ ల్యాబ్స్, పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఓరియంటేషన్ ఇన్ సైబర్ సేఫ్టీలో స్టూడెంట్స్కి ఎవరైనా ఓరియంటేషన్ క్లాసెస్ కనుక చెప్పిస్తే ఎంతమందో ఆ నెంబర్ వేస్తాము, లేకపోతే 0. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ సైకోసోషల్ ఆస్పెక్ట్స్ వీటిలో కనుక ఏమైనా ట్రైనింగ్ కనుక ఇచ్చుంటే ఆ నెంబర్ వేస్తాము, లేకపోతే 0. తర్వాత సేవ్ నెక్స్ట్ ఆప్షన్ ద్వారా డేటాను సేవ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాం. నెక్స్ట్ తర్వాత 1.551 వచ్చేసరికి ఎస్టీఎంపీ అంటే స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసామా, ఎస్ సెలెక్ట్ చేస్తాము. స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, అంటే 1 ప్రెస్ చేస్తాము. వెదర్ నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్, దీనికి నో సెలెక్ట్ చేసుకుంటాము. వెదర్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ అవైలబుల్ ఇన్ స్కూల్స్లో సీసీటీవీ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయా, చాలా స్కూల్స్లో, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లేవు మనకి, నో సెలెక్ట్ చేసుకుంటాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్లో ఇన్స్టాల్ చేసామా, ఎస్. స్కూల్కి నోడల్ టీచర్ అందుబాటులో ఉన్నారా, దేనికి స్కూల్ సేఫ్టీకి సంబంధించి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్టూడెంట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ ట్రైనింగ్ స్కూల్ సేఫ్టీ డిజాస్టర్ ప్రిపేర్నెస్కి సంబంధించి తీసుకుంటున్నారా, అయితే ఎస్. కరికులంలో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక సబ్జెక్ట్గా మనం టీచ్ చేస్తున్నామా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ డిస్ప్లే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిస్ప్లే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే బోర్డులో ప్రదర్శిస్తున్నామా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దీనికి సంబంధించి సపరేట్గా ఎవరైనా కౌన్సిలర్ని కనుక మనం అపాయింట్ చేసుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి పేరెంట్స్, సీనియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీళ్ళతో మనం ఎన్నిసార్లు ఈ విషయం గురించి మనం వాళ్ళతో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు మనకి. వీటిలో ఎన్నిసార్లు అయితే మనం అది ఆ టైం అనేది సెలెక్ట్ చేసుకుంటాము. టీచర్స్ యొక్క ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్లో కనుక డిస్ప్లే చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని. నెక్స్ట్ అట్లాగే విద్యా ప్రవేశ్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని స్కూల్లో అడాప్ట్ చేసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని. స్టూడెంట్స్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేస్తున్నామా, ఎలా క్యాప్చర్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రానికల్లీ. టీచర్స్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎలక్ట్రానికల్లీ క్యాప్చర్ చేస్తున్నాము, సో 2 సెలెక్ట్ చేసుకుంటాము. యూత్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో కనుక స్కూల్లో ఉంటే కనుక అంటే మనం ఏర్పాటు చేసుకుంటే 1, లేకపోతే నో. ఎకో క్లబ్స్ కనుక కండక్ట్ చేస్తూ ఉంటే 1 ఎస్, లేకపోతే నో 2. టీచర్స్ కనుక ఐడి కార్డ్స్ ఇష్యూ చేశారు మనకి కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ఎస్ఎస్ఏ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆబ్టైన్డ్ వీటి నుంచి కనుక మనకి సర్టిఫికేట్ కనుక వచ్చుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ద్వారా వీటిని సేవ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.56 వచ్చేసరికి గ్రాంట్స్ రిసీవ్డ్ బై ద స్కూల్ అండ్ స్కూల్ ఎక్స్పెండిచర్ మేడ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 23-24 2023-24 సంవత్సరంలో మన స్కూల్కి వచ్చినటువంటి గ్రాంట్స్ ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎంత వచ్చింది, లైబ్రరీ గ్రాంట్ ఎంత వచ్చింది, మేజర్ రిపేర్స్ వాటికి సంబంధించి గ్రాంట్ ఎంత వచ్చింది, స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాంట్ ఎంత వచ్చింది, మీడియా కమ్యూనిటీ మొబైలైజేషన్కి సంబంధించి ఏమొచ్చింది అంటే వచ్చిన వరకు వేస్తాం, మిగతా అన్ని కూడా నీళ్ళు 0 చూపిస్తాము. ఎస్ఎంసి ఎస్ఎండిసి ట్రైనింగ్కి సంబంధించి ఎంత వచ్చింది, గ్రాంట్ ఫర్ సపోర్ట్ ఆర్ట్ ప్రీ స్కూల్ లెవెల్ ఫర్ ప్రైమరీ స్కూల్స్ అవి ఎంత వచ్చింది ఇక్కడ ఎంటర్ చేస్తాము. అట్లాగే మన స్కూల్కి ఈ అకాడమిక్ ఇయర్లో అంటే 23-24 సంబంధించి వచ్చినటువంటి డొనేషన్స్ వచ్చేసరికి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాటి నుంచి ఏమైనా వస్తే ఎస్ అని, ఆ సంస్థ పేరు, అమౌంటు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వీటి నుంచి ఏమైనా వస్తే ఎస్ అని, పేరు, అమౌంటు, కమ్యూనిటీ నుంచి ఎవరైనా కనుక స్పాన్సర్ చేస్తే ఎస్ అని, పేరు, అమౌంటు, అదర్స్ ఇంకా అదర్ దాన్ పెయిన్ మనం మెన్షన్ చేసినవి కాకుండా వేటి నుంచైనా వస్తే ఎస్ అని వాటి నేము, అమౌంట్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ 1.58 వచ్చేసరికి వెదర్ ద స్కూల్ ఈజ్ మెయింటైనింగ్ ఇన్వెంటరీ రిజిస్టర్ ఫర్ ద ఫాలోయింగ్
ఇన్వెంటరీ రిజిస్టర్ ఇన్ ఐసీటీ ఐటమ్స్కి సంబంధించి మనం రిసీవ్ చేసుకున్న వాటికి రిజిస్టర్ మెయింటైన్ చేస్తే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మన స్కూల్లో ఉన్న వాటికి రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. లైబ్రరీ బుక్స్కి సంబంధించి ఇన్వెంటరీ ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక యాన్యువల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి మనం ఖర్చు చేసినవి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ ఎంత ఖర్చు చేసామో అది, టీచర్స్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించి, ఇంకా మిస్లేనియస్ ఏమైనా ఉంటే అదర్స్లో ఎంటర్ చేస్తాము. టోటల్ ఎక్స్పెండిచర్ ఈ 4 టోటల్ చేస్తే మనకు వచ్చేది 23-24 అకాడమిక్ ఇయర్లో మన యొక్క ఎక్స్పెండిచరు. ఈ డీటెయిల్స్ని సేవ్ అండ్ నెక్స్ట్ ద్వారా సేవ్ చేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2.1 పార్ట్ ఏ ఫిజికల్ ఫెసిలిటీస్. స్టేటస్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్ బిల్డింగ్. ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్ బిల్డింగ్ స్టేటస్ ఏమిటి? రెంటెడా, గవర్నమెంట్ ఓన్డా, గవర్నమెంట్ స్కూల్ ఇన్ రెంట్ ఫ్రీ బిల్డింగా, నో బిల్డింగ్, రన్నింగ్ ఇన్ ఓపెన్ ప్లేసా, స్కూల్ రన్నింగ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్ బిల్డింగా. ఏదైతే అది మన స్కూల్ ప్రెమిసెస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాము. టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్. స్కూల్ బిల్డింగ్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్. ఇక్కడ ఫిగర్ ఉంటుంది, దాని ప్రకారం మనం పక్కా బిల్డింగు లేకపోతే పార్షియల్ పక్కా బిల్డింగా, కచ్చా బిల్డింగా, టెంటా, ఇది ఏదైతే ఉందో అవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. టైప్ ఆఫ్ బౌండరీ వాల్. సో బౌండరీ వాల్ కనుక ఉంటే అది పక్కా బట్ బ్రోకెనా, లేకపోతే బార్బ్డ్ వైర్ ఫెన్సింగా, హెడ్జెసా, నో బౌండరీ వాల్స్ లేవా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎన్ని రూమ్లు ఉంటే ఎన్ని యూజ్ చేస్తామో అది రాస్తాము. ఇన్స్ట్రక్షనల్ పర్పస్ కోసం ఎన్ని రూములు వాడుతున్నాము. ఒకవేళ మన స్కూల్ పరిధిలో ఏమైనా కన్స్ట్రక్షన్లో కనుక క్లాస్ రూములు ఉంటే అవి ఎన్ని. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఇన్ అంటే వాడుకలో లేనటువంటి నిరుపయోగంగా ఉన్నవి, శిథిలావస్థలో ఉన్నవి ఏమైనా ఉంటే అవి. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ బై కండిషన్. సో కండిషన్ బట్టి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు అవి. టైప్స్ ఆఫ్ క్లాస్ రూమ్. పక్కావి ఎన్ని ఉన్నాయి, గుడ్ కండిషన్లు ఎన్ని ఉన్నాయి, చిన్నపాటి రిపేర్లు ఎన్ని ఉన్నాయి, మేజర్ రిపేర్లు ఎన్ని ఉన్నాయి. పార్షియల్లీ పక్కా ఏమైనా ఉంటే అవి గుడ్ కండిషన్లో, నీడెడ్ మైనర్ రిపేర్, నీడెడ్ మేజర్ రిపేర్. కచ్చా ఏమైనా ఉన్నాయా, అన్నిట్లో కూడా గుడ్, నీడు, మేజర్ రిపేర్. సో 10 to 8 ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇవి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ 2.5 వచ్చేసరికి వెదర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్. స్కూల్లో కరెంట్ కనెక్షన్ ఉందా, ఎస్. సో కరెంట్ కనెక్షన్ ఉంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం క్లాస్ రూమ్లో మొత్తం నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్, ఎన్ని క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ ఉన్నాయి ఆ కౌంట్ ఆ నెంబర్ వేయాలి. ఇక్కడ ఏసీస్ ఏమన్నా ఉంటే నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఏసీస్ అవి మ్యాక్సిమం ఉండవు కాబట్టి 0. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ హీటర్స్ అండ్ బ్లోవర్స్ ఇవి మనకు ఇవి కూడా ఉండవు, బ్లోయర్స్ హీటర్స్ ఉండవు కాబట్టి ఇది కూడా 0 ఉంటుంది. వెదర్ ద సోలార్ ప్యానల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్. మన స్కూల్లో సోలార్ ప్యానల్ కనుక అందుబాటులో ఉంటేస్తని, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. క్లాస్ రూమ్స్ కాకుండా అదర్ దాన్ రూమ్స్ ఏమన్నా కనుక ఉంటే, టాయిలెట్స్ కాకుండా అవి ఏమన్నా ఉంటే మెన్షన్ చేస్తాము, లేకపోతే ఇక్కడ 0 అనేది మనం మెన్షన్ చేస్తాము. మార్క్ అవైలబుల్ రూమ్స్ అవుట్ ఆఫ్ ద అదర్ రూమ్స్ మెన్షన్ 2.6. దీనిలో చెప్తున్నారు సపరేట్ రూమ్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ద స్కూల్ అంటే హెడ్ టీచర్, హెడ్ మాస్టర్ కనుక సపరేట్గా రూమ్ ఉంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎస్ అని, లేని వాళ్ళు 2 నో అని సెలెక్ట్ చేసుకుంటాము. లైబ్రరీ కనుక సపరేట్గా రూమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక సపరేట్గా రూమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. గర్ల్స్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా కామన్ రూమ్ ఏమైనా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. టీచర్స్కి స్టాఫ్ రూమ్ కనుక సపరేట్గా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్, క్రాఫ్ట్స్ రూమ్ అలాంటి వాటికి రూమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ల్యాబొరేటరీ రూమ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఏమన్నా ఉండుంటే వాటికి సంబంధించి ఎన్ని రూములు ఉంటే అవి, లేకపోతే 0 పెడతాము. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా డేటాని సేవ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాం. తర్వాత వచ్చేసరికి 2.7లో మనకి డస్ ద స్కూల్ హ్యావ్ టాయిలెట్స్, స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయా. సో ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇఫ్ ఎస్ దెన్ ఫిల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి అంటున్నారు. డీటెయిల్స్ ఆఫ్ టాయిలెట్స్కి సంబంధించి ఇక్కడ బాయ్స్ గర్ల్స్కి సంబంధించి సపరేట్గా ఇచ్చారు మనకి.
నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్ ఎక్స్క్లూడింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో అవి కాకుండా మొత్తం టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి. బాయ్స్కి ఒకటి ఉంది, ఒకటి ఫంక్షన్లో ఉంటే వర్క్ చేస్తూ ఉంటే 1 చేసుకుంటాము. గర్ల్స్కి 1 ఉంటే అది కూడా ఫంక్షన్లో ఉంటే అంటే వర్కింగ్లో ఉంటే అవి టోటల్. సో టోటల్ వచ్చేసరికి 1 3 కాలంని టోటల్ చేస్తే అవి 2 ఉన్నాయి, 2 కూడా వర్కింగ్లో ఉన్నాయి. అట్లా అవి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బాయ్స్ గర్ల్స్ అయిపోయిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ ఇంక్లూడింగ్ ఇవి అయిపోయింది. తర్వాత యూరినల్స్ వచ్చేసరికి స్కూల్లో బాయ్స్కి అందుబాటులో ఉన్నటువంటి యూరినల్స్ ఎన్ని ఉన్నాయి, ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయి అది మనం ఎంటర్ చేస్తాము. బి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఆర్ యూరినల్స్ గివెన్ ఇన్ ద టేబుల్ 2.7 హౌ మెనీ హ్యావ్ రన్నింగ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద టాయిలెట్స్ ఫ్లషింగ్ అండ్ క్లీనింగ్. సో పైన మనం మెన్షన్ చేసినటువంటిలో బాయ్స్ గర్ల్స్కి మనం మెన్షన్ చేసినటువంటి టాయిలెట్స్ యూరినల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్నిటికి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అన్నిటికీ ఉంటే టోటల్ బాయ్స్ గర్ల్స్ ఆ ఇచ్చిన ఫిగర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. అట్లాగే హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఏదైతే ఉందో విత్ సోప్ అది అందుబాటులో ఉందా టాయిలెట్స్ యూరినల్స్లో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద టాయిలెట్ ఫెసిలిటీ అవైలబుల్. సో టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సైడ్ ద స్కూల్ బిల్డింగ్ స్కూల్ ఆవరణ లోపల ఉన్నాయా, అవుట్ సైడ్ ద స్కూల్ బిల్డింగ్ బయట ఉన్నాయా, స్కూల్ బట్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్ అంటే స్కూల్ బిల్డింగ్కి బయటే కానీ స్కూల్ ఆవరణ లోపల ఉన్నాయి అని వీటిలో ఏదైతే ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ 2.11 వచ్చేసరికి వెదర్ ద స్కూల్ హ్యాస్ లైబ్రరీ ఫెసిలిటీస్, బుక్ బ్యాంకు, రీడింగ్ కార్నర్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక లైబ్రరీ అవైలబుల్గా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు లైబ్రరీలో అందుబాటులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్నో ఎంటర్ చేయాలి. బుక్ బ్యాంక్ అందుబాటులో ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. బుక్ బ్యాంక్లో ఉన్న బుక్స్ టోటల్ కౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. రీడింగ్ కార్నర్ పిల్లలకి మనం ఇష్యూ చేస్తున్నాము, ఎస్ ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. స్కూల్లో కనుక రెగ్యులర్ ఫుల్ టైం లైబ్రరీని కనుక ఉండుంటే ఎస్ అని, లేకపోతే నో అని. మన స్కూల్కి న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ వేసుకుంటూ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. నెక్స్ట్ పిల్లలకు కనుక లైబ్రరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇష్యూ చేస్తూ ఉంటే కనుక అవి వీక్లో ఎన్నిసార్లు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెదర్ ద ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కూల్ ఫెసిలిటీస్. సో మన స్కూల్ ప్రెమిసెస్లో ఇంకా కొత్తగా క్లాస్ రూమ్స్ వస్తే కనుక దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి స్కూల్లో ల్యాండ్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. మన స్కూల్కి ఇంకా అదనంగా ఏమైనా కనుక క్లాస్ రూమ్స్ కావాల్సి వస్తే ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలో రిక్వైర్మెంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి, 1 or 2 or 3 అని చెప్పేసి. స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ చెకప్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్లో మనం కనుక చేసామా, అది ఎంతమందికి హెల్త్ చెకప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ సెషన్లో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆ హెల్త్ చెకప్కి సంబంధించినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఐస్కి సంబంధించి చేయించామా, డెంటల్కి సంబంధించి చేయించామా, థ్రోట్కి సంబంధించి చేయించామా అనేవి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. పిల్లలకి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో నులిపురుగుల ట్యాబ్లెట్స్ అంటాం కదా అవి ఇస్తున్నామా. సో కంప్లీట్ 2 days అది సెలెక్ట్ చేసుకుంటాము. ఐరన్ అట్లాగే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. యాన్యువల్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేస్తుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. థర్మల్ స్కానర్ కనుక స్కూల్లో అవైలబుల్గా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ స్కూల్లో అవైలబుల్గా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అట్లాగే పిల్లలకి అనుకోకుండా వచ్చేటటువంటి వాటికి మెడిసిన్స్ అవైలబుల్గా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ర్యాంప్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది కనుక అందుబాటులో ఉంటే రావడానికి వెళ్ళటానికి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అట్లాగే వాళ్ళకి హ్యాండ్ రైల్స్ ఫర్ ర్యాంప్ అందుబాటులో ఉందా లేదా అనేది ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. స్కూల్లో కనుక స్పెషల్ ఎడ్యుకేటర్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఉంటే దాని డెడికేటెడ్ ఎట్ క్లస్టర్ లెవెల్లోనా లేకపోతే అసలు ఎవరు లేకపోతే 3 సెలెక్ట్ చేసుకుంటాము. మన స్కూల్లో కిచెన్ గార్డెన్ కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము.
కిచెన్ గార్డెన్కి సంబంధించి షెడ్ ఏదైనా అందుబాటులో ఉంటే సెలెక్ట్ చేసుకుంటాము. వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడానికి స్కూల్లో డస్ట్బిన్స్ కనుక అందుబాటులో ఉంటే ప్రతి క్లాస్ రూమ్కి ఉంటే కనుక ఎస్ అండ్ ఆల్. టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఉంటే ఎస్ అండ్ ఆల్. భోజనం వండించడానికి కిచెన్ వంటగది కనుక ఉంటే ఎస్. పిల్లలు కూర్చోడానికి కావాల్సినటువంటి బెంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుబాటులో ఉంటే ఎస్ ఫర్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాము. కొద్దిమందికి ఉంటే పార్షియల్లీ అవైలబుల్ అంటాము. అసలు పిల్లలకు కూర్చోడానికి బెంచ్లు ఏమీ లేకపోతే నో ఫర్నిచర్ అవైలబుల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది పిల్లలు కూర్చోడానికి ఫెసిలిటీ అందుబాటులో ఉందో ఆ ఫిగర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. ఎంతమంది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా దీన్ని సేవ్ చేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. 2.20 వచ్చేసరికి డస్ ద స్కూల్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్. ఈ దిగువ తెలిపినటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఏ అండ్ బి ఏదైతే ఉందో ఇవి సెకండరీ హై సెకండరీ స్కూల్కి వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇది. బోర్డింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేజ్ లెవెల్. అంటే హాస్టల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. ప్రైమరీ లెవెల్లో కనుక హాస్టల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి ఎస్ అని. దాంట్లో అంటే రెసిడెన్షియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎంతమంది అందుబాటులో ఉన్నారు బాయ్స్ గర్ల్స్ ఇది ఎంటర్ చేస్తారు ఇక్కడ. 2.22 వచ్చేసరికి డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ల్యాబొరేటరీస్ ఫర్ హైయర్ సెకండరీ సెక్షన్స్ ఓన్లీ. హై స్కూల్స్ వాళ్ళకి మాత్రమే ల్యాబ్స్ ఏమైనా అందుబాటులో ఉంటే కనుక ఆ కండిషన్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అయితే 1, పార్షియల్ ఎక్విప్డ్ అయితే 2, అసలు ఏమీ లేకపోతే 3, అసలు ల్యాబే లేకపోతే 4 సెలెక్ట్ చేసుకుంటాము. సపరేట్ రూమ్ కనుక అందుబాటులో ఉంటే 1 సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే 2 సెలెక్ట్ చేసుకుంటాము. ఈ దిగువ తెలిపినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్కి అందుబాటులో ఉన్నాయా అని చెప్పేసి అంటున్నారు. దానిలో ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఉంది కానీ అది పని చేయకపోతే ఎస్ బట్ నాట్ ఫంక్షనింగ్ అంటాము. లేదు అంటేనేమో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బయోమెట్రిక్ డివైస్ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఉండి పని చేయకపోతే థర్డ్ సెలెక్ట్ చేసుకుంటాము. లేకపోతే నెక్స్ట్ తర్వాత సేవ్ నెక్స్ట్ ద్వారా దీన్ని సేవ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 2.24 నుంచి 2.28 వరకు పార్ట్ బి కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. దానిలో వచ్చేసరికి కంప్యూటర్ ఆర్ డిజిటల్ ఎక్విప్మెంట్ స్టేటస్ అడుగుతున్నారు. డెస్క్టాప్ స్కూల్లో మనకి మొత్తం అందుబాటులో ఉన్నటువంటి డెస్క్టాప్లు పర్సనల్ కంప్యూటర్స్ వాటిలో ఎన్ని వర్క్ అవుతున్నాయి ఇక్కడ ఎంటర్ చేయాలి. ల్యాప్టాప్లు ఏమైనా ఉంటే కనుక అవి ఎన్ని. నెక్స్ట్ ట్యాబ్స్ కనుక ఉంటే అవి ఎన్ని. పర్సనల్ కంప్యూటర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైజెస్ అవి కనుక ఉంటే మొత్తం ఎన్ని. డిజిటల్ బోర్డ్స్ విత్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సొల్యూషన్ సిఎంసి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే కనుక ఎన్ని అని లేదా 0 కూడా పెడతాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రింటర్స్ ప్రొజెక్టర్ ఉంటే ఎన్నో. ప్రింటర్, స్కానర్, సర్వర్, వెబ్ కెమెరా, స్మార్ట్ టీవీస్. ప్రైమరీ స్కూల్స్కి వచ్చేసరికి 3rd, 4th, 5th వీళ్ళకి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి ఇక్కడ ఎంటర్ చేస్తాము. స్మార్ట్ క్లాస్ రూమ్స్ టీచింగ్ విత్ డిజిటల్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్, వర్చువల్ క్లాస్ రూమ్, స్మార్ట్ టీవీస్. స్మార్ట్ టీవీ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఎన్ని ఉంటే అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. మొబైల్ ఫోన్ యూజర్ ఫర్ టీచింగ్. సో మొబైల్ ఫోన్స్ ఉపయోగించి టీచింగ్ అంటే కన్సర్న్ టీచర్తో ఉపయోగిస్తే ఎంతమంది టీచర్లు ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేస్తాము. జనరేటరు, ఇన్వర్టర్స్, పవర్ బ్యాకప్, యూపీఎస్ అవైలబుల్ అందుబాటులో ఉంటే కనుక ఇక్కడ అవి ఎంటర్ చేస్తాము, లేకపోతే 0 పెడతాము. స్కూల్ కనుక ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులో ఉందా? అందుబాటులో ఉంది. ఎందుకంటే మన స్మార్ట్ టీవీలు కనెక్ట్ చేయడానికి టీచర్స్ యొక్క నెట్వర్క్ కూడా మనం వాడుతున్నాము. సో ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ 1 అని సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ద స్కూల్. దీంట్లో మనకి యూఎస్బీ మోడెమ్ కానీ, డాంగిల్ కానీ, పోర్టబుల్ హాట్స్పాట్ ద్వారా కానీ, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్ కానీ, మొబైల్ ఫోన్ నెట్వర్క్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ కనెక్షన్, వీసాట్. మనం మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత
ఇట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫెసిలిటీ యూజర్ ఫర్ పెడగోజికల్ పర్పస్. సో కంటెంట్ సంబంధమైనటువంటి విషయాలు చూపించడం కోసం వాడుతున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత 2.26 వచ్చేసరికి కంప్యూటర్ ఆర్ ఐసీటీ ల్యాబ్ అందుబాటులో ఉంటే స్కూల్లో ఎస్ అని లేకపోతే నో అని. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్కి దిగువ తెలిపినట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా అంటున్నారు. ఐసీటీ బేస్డ్ టూల్స్ ఆర్ బీయింగ్ యూజర్ ఫర్ టీచింగ్. సో కంప్యూటర్ ఆధారితం ఇవన్నీ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ కంటెంట్స్, డిజిటల్ కంటెంట్స్, రిసోర్సెస్ వీటిలన్నింటినీ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. యాక్టివిటీస్ టు టీచ్ బేస్డ్ అసిస్టివ్ టెక్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో ఇది కూడా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. యాక్సెస్ టు DTH ఆర్ టీవీ ఛానల్స్ అవి ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. స్కూల్ కనుక డిజిటల్ లైబ్రరీ కనుక ఉంటే ఎస్, లేకపోతే నో అని. ఉంటే కనుక నెంబర్ ఆఫ్ ఈబుక్స్ మనకి ఈ కంటెంట్ ఈబుక్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. సేవ్ చేసి దీంట్లో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ టు డాష్బోర్డ్ ద్వారా మనం 2.28 వరకు మొత్తం స్కూల్ డేటా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వస్తుంది. ఫైనల్గా మార్క్ చేయడం కూడా మనకు కంప్లీట్ అనే ఆప్షన్ వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ డేటా ఏదైతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ యూడైస్ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ డేటా స్నాప్షాట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ది ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ DRC అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేసి లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసినటువంటి యూడైస్ ప్లస్ డేటా ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ 23-24కు సంబంధించిన డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా PDFలో వస్తుంది. ఇలా మొత్తాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్కూల్ యొక్క యూడైస్ ప్లస్ డేటాను మనం యూడైస్ ప్లస్ సైట్లో సబ్మిట్ చేయొచ్చు.